వైకాపా టీడీపీ కూటమి ఈ పార్టీలు దొందేరడుగు తయారైనాయి. ఒకటేమో వైకాపా ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్. నిరుద్యోగ భృతి ఊసే లేదు బడ్జెట్లో కూడా. తల్లికి వందనం పథకం, తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్. ఇది ఆ స్కీమ్. అన్నదాత సుఖీభవ, అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఆడబిడ్డనిది ఆమడ దూరంలో కనిపించడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది పరిస్థితి లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. ఇంతకుముందు శైలజానాథ్ గారు చెప్పినట్టు మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇక ఉచిత ఇసుక విధానం ఇది ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైంది. శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. తర్వాత వచ్చేసి రాష్ట్రం అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకే పోడు. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. వీళ్ళిద్దరి మధ్య లాలూచి కుస్తీ నడుస్తూ ఉంది. ఒకవైపు అమెరికాకు ప్రభుత్వం సంబంధించిన సంస్థలు జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు ముట్టిందని చెప్పేసి అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తే, వీళ్ళేమో చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు డే ఇన్ అండ్ డే అవుట్ జగన్ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వమే నిర్ధారిస్తే దాని గురించి ఏం మాట్లాడుతారు? స్టడీ చేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. వారం రోజులు ఉంటే స్టడీ చేస్తున్నాడంట. ఇది లాలూచి కుస్తీ. ఎంతసేపు అవినీతి గురించి మాట్లాడమే తప్పని చేసి నువ్వు విచారణ జరపలేదు, చర్యలు తీసుకోలేదు, దాని గురించి వారం రోజులు స్టడీ చేస్తున్నా అంట. కాబట్టి వాళ్ళ పరిపాలన చూశారు, వీళ్ళ పరిపాలన చూశారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అటు కేంద్రంలో రాష్ట్రంలో ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది.